ఏంటన్నా బండి ఇక్కడ ఆపావు? స్పీడ్ బ్రేకర్ అడ్డొచ్చిందిరా. టీవీల కన్నా బయట ఖతర్నాకుందిరా. అందుకోసమే కదా పక్కన బాడీగార్డ్ని పెట్టుకుంది. బాడీగార్డ్ కాదు బేకార్ గాడు. సాలగాని షాప్ తలగట్టినాం కదా, పని పాటలు లేకుండా పోరితో తిరుగుతుండు. చల్ రే సాలే को देख लेंगे आज. వీళ్ళని కూడా వదిలిపెట్టలేదా నీచులు? సిను, వచ్చే వారం టెలికాస్ట్ అయ్యే క్రైమ్ ఫైల్లో దేవరాజ్ని ఎక్స్పోజ్ చేయాలి. చేస్తే ఏం జరుగుతుంది? మన ల్యాండ్స్ మనకు వస్తాయా? అలా ఊరుకుంటామా? ప్రొటెస్ట్ చేయాలి. దానికన్నా ఇలా చేస్తే 3 నెలల క్రితం ఒక నక్సలైట్ని ఇంటర్వ్యూ చేయడానికి కలిశాను. మంచి ఫ్రెండ్ అయ్యాడు. అతనికి అప్పచెబుదాం. ఇలాంటి కబ్జాదారుల్ని ఎన్కౌంటర్ చేసి చంపేస్తాడు. మన చేతికి మట్టి అంటదు. నేను చెప్తారా బై, పాపం చేసినాడు కుక్క సాగు చేస్తాడు, ఆన్ పాప నాడు పోతాడు. ఇంతటితో వదిలేండి రా బై. నువ్వేం మాట్లాడట్లేదు? దేవరాజ్ ఒక వ్యక్తి కాదు, కబ్జాల సామ్రాజ్యాన్ని ఏలుతున్న వ్యవస్థ. ఎదురులేని డాన్. ఇది నీ సమస్య నా సమస్య కాదు, మనలాగా ల్యాండ్స్ పోగొట్టుకున్న వారందరిది. వాడిని దెబ్బ కొట్టాలంటే మనందరం యూనిటీతో పోరాడాలి. అంటే ఏంటి ఇప్పుడు? వాళ్ళందరిలో చైతన్యం తీసుకొద్దాం అంటావా? ఎగ్జాక్ట్లీ. ఊరుకోరా బై, దమాగిడ ఖరాబ్ అయిందా? నువ్వు పిలిస్తే పబ్లిక్ రావడానికి నువ్వు గాంధీజీ కాదు, ఈ నేతాజీ కాదు, నేను చంద్రశేఖర్ ఆజాద్ అంతకన్నా కాదు. ట్రై చేయడం తప్పు కాదు కదా? అన్నా ఏంటన్నా? రేయ్ బండాపురా, ఇంతకు ముందు ఇద్దరమే ఉన్నాం. సాలెగాన్లు ఆడుకున్నారా. ఇప్పుడు ఒక్కని కూడా ఇడిచే సమస్యనే లేదు. బగాంచి కొడతాం సలగానే. రండ్రా. మనం దేవరాజ్ని ఏం చేయలేం. చేసేవాడికి కనీసం సపోర్ట్ ఇవ్వలేం. మన కాంప్రమైజ్ అయి బతకడం అలవాటైపోయింది. మనం ఎలాగైనా బతికేయచ్చు. కానీ వీళ్ళెంతకన్నా రాజీ పడి బతకలేరు. వీళ్ళుంటానికి ఏదన్నా ఏర్పాటు చేయాలి. డొనేషన్స్ రైజ్ చేద్దాం. వాళ్ళనేం అడుక్కుంటావు? నన్ను అడుగు, నీకేం కావాలన్నా ఇస్తా. నీ స్థలం నీకు ఇప్పిస్తా. ఈ పిల్లలకు బిల్డింగ్ కట్టిస్తా. కానీ ఒక్క నైట్ నాతో పడుకోవాలి. ఏమంటావు? ఓకే, నాకు ఇష్టమే. ఏంటి షాక్ అయ్యావా? నిజమే చెప్తున్నా. నా స్థలం ఎప్పుడు ఇప్పిస్తావు? నీ ఫోన్ నెంబర్ ఇవ్వు. ఇవ్వు. నిజంగా నువ్వు ఫోన్ చేస్తావు కదా? పక్కా. చల్. సిగ్గులేదా వాడితో పడుకుంటా అనడానికి? నువ్వెవరు నన్ను అడగడానికి? నేను ప్రేమిస్తున్నాను కాబట్టి. అయితే కొట్టేస్తావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నీతో సినిమాలకి షికార్లకి తిరగాల? మరి వీళ్ళ గతేం కావాలి? ఆ దేవరాజుకి ఎదురు తిరగమంటే చేత కాదు. వాడు నీకన్నా బెటర్. కుంటి సాకులు చెప్పకుండా డైరెక్ట్ గా పడుకుంటావా? నీ ల్యాండ్ నీకు ఇప్పిస్తాను అంటున్నాడు. ఆ దేవరాజుని ఎదిరించటమా? ఎదిరించి గెలవటమా? ఇవన్నీ అయ్యే పనులేనా?
మన భయమే వాడు ఆయుధం. మనందరం కలిసి పోరాడితేనే మన ల్యాండ్ మనకు దక్కుతుంది. వెళ్ళవయ్యా. ఏయ్, నువ్వు సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావు. నీ పరువు అవుతుందో ఆలోచించావా? ప్లీజ్, పరువు గురించి నువ్వు మాట్లాడుకో. అలా మాట్లాడే హక్కు నీకు లేదు. నీ చెల్లెలి పెళ్ళాగిపోయి సూసైడ్ చేసుకుంది. అది చూసి మీ నాన్న పిచ్చాడైపోయాడు. అప్పుడు పోనీ నీ పరువు ఇప్పుడు గుర్తొచ్చిందా? నాకు పెద్ద చెప్పొస్తున్నావు. గుళ్ళో దేవుడిని తప్ప గుడి చుట్టూ ఉన్న భూమినే మింగేస్తున్నారు. ఆ దేవుడే ఏమీ చేయలేకపోతున్నాడు. మానవ మాత్రుడు మనం ఏం చేయగలం చెప్పండి బాబు. మీ ప్లాట్ కూడా ఉంది కదా, మీరైనా. నాకు దొరికేదే సండే ఒక్క రోజండి. నా ఫ్యామిలీతో గడపాలి. ఇక సొసైటీని ఉద్ధరించడానికి నాకు టైం ఎక్కడ దొరుకుతుంది? నన్ను వదిలేయండి. గోవిందా గోవిందా. నీ షాప్ కాల్ చేశాడు. నీ ల్యాండ్లో డైరీ ఫామ్ కట్టాలనుకున్నావు. నువ్వు స్టూడియో పెట్టాలనుకున్నావు. ఒక్క కబ్జాతో మన బతుకులన్నీ లూటీ చేశాడు. అయినా మీకు కోపం రావట్లేదంటే మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు నాకు సిగ్గుగా ఉంది. ఎందుకు బాబు? మొన్న ఎదురు తిరిగినందుకే మా ఇంటి ఆయన్ని చంపేశాడా దేవరాజు? అప్పుడేమయ్యారు మీరంతా? అప్పుడు లేని యూనిటీ ఇప్పుడు ఎందుకు బాబు? ప్లీజ్ ఇంకేం మాట్లాడొద్దు. వాడిని తెప్పకూడదాం. నీ కోసం కాదు, మనందరి కోసం. ఇంత జరిగాక అసలు ఊరుకోవద్దు. ఎవరూ రాలేదు కదూ? పబ్లిక్ రాదని తెలిసిపోయింది కదరా, ఇంకేం ఆలోచిస్తున్నావు? అందుకే మేము డిసైడ్ అయ్యాం వాడిని లేపేద్దామని. అవునరా, నా నక్సలైట్ ఫ్రెండ్ సూరి హెల్ప్ తీసుకుందాం. ఇంకేం ఆలోచించదు, వాడిని లేపేయాలంతే. ప్లీజ్ 5 అంటే 5 నిమిషాలు మీతో మాట్లాడాలి. ఇంకెప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. ఇంతకుముందు ఆ దేవరాజు మీ జీవనాధారం మీద దెబ్బ కొట్టాడు. ఇప్పుడు మీ జీవితాల మీద దెబ్బ కొట్టాడు. రేపు ఇంకా ఎంతమంది మీద దెబ్బ కొడతాడో. జీవితాంతం సుఖంగా బతకడానికి మీకు ఇది సరిపోతుంది. దీన్ని సొంతం చేసుకునే గట్స్ మీకున్నాయి. ఏంటి ఆలోచిస్తున్నావు? నీ ఫోన్ నంబర్ ఇవ్వు. పోనిరా. ముందు ఆ దేవరాజ్ మూమెంట్స్ అబ్జర్వ్ చేద్దాం. కరెక్ట్ స్పాట్ చూసి వన్ లేపేద్దాం. బయలుదేరండి. దగ్గరలో ఉన్నారు. గెట్ రెడీ. ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యే దేవరాజు పైన హత్యాయత్నం జరిగింది. శివాని పబ్లిక్ స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ కి వెళ్తుండగా జరిగిన ఈ బాంబు విస్ఫోటనం నుండి దేవరాజు త్రుటిలో తప్పించుకోగా వెనుక సుమోలో వస్తున్న ఆయన అనుచరులు తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మెల్యే దేవరాజు మీద జరిగిన హత్యా ప్రయత్నం పలు అనుమానాలకు దారితీస్తోంది. పోలీసులు పలు కోణాల నుండి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కుట్ర వెనుక పాత కక్షలున్నాయా, లేక ముఠా కక్షలున్నాయా, లేక నక్సల్స్